దాదాపు 2 రోజులు హైడ్రామా తర్వాత గోషామహల్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి ట్రాన్స్జెండర్ మువ్వల చంద్రముఖి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. అసలు చంద్రముఖి కిడ్నాప్ కాలేదని, అదంతా హైడ్రామా అని పోలీసులు గుర్తించారు. ఆమెను ఎవరు కిడ్నాప్ చేయలేదని, చంద్రముఖి తానే కృష్ణా జిల్లా విజయవాడకు వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. ఆచూకీ గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు చంద్రముఖి కోసం విజయవాడకు వెళ్లారు. చంద్రముఖిని బుధవారం రాత్రి నగరానికి తీసుకొచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చంద్రముఖి పోలీసుల విచారణలో పదే చెబుతున్నారట. మరోవైపు తన బిడ్డ ఆచూకీ చెప్పాలంటూ చంద్రముఖి తల్లి హైకోర్టు మెట్లెక్కారు. చంద్రముఖి తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖి ఎక్కడున్నా కోర్టులో ప్రవేశపెట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు కూడా విచారణ జరపనుంది. మరోవైపు పోలీసులు కూడా చంద్రముఖి కోసం స్పెషల్ టీములతో గాలించారు. తక్కువ సమయంలోనే ఆచూకీ కనుక్కొని చంద్రముఖి కిడ్నాప్ కేసును ఛేదించారు. కాగా బుధవారం సాయంత్రం వెస్ట్ జోన్ డీసీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రముఖి ఆచూకీ తెలిసిందన్నారు. తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి చంద్రముఖి స్పార్క్ ధరించారని, సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యారని వెల్లడించారు. సహచర ట్రాన్స్జెండర్తో మాట్లాడిన తర్వాత సోమవారం రాత్రి చంద్రముఖి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో చంద్రముఖిని 2 వ్యక్తులు కిడ్నాప్ చేశారని ట్రాన్స్జెండర్స్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేపింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.